గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనం ఈ వీడియోలో 7 వైర్స్ సెమీ ఆటోమేటిక్ టైమర్ వైరింగ్ గురించి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం 4 వైర్స్ 6 వైర్స్ చూసాము, అలాగే 7 వైర్స్ కూడా మనకి సేమ్. అంటే మీకు అన్నీ అంటే 4, 6, 7, 8 అన్నీ ఒకేసారి చెప్పేసాము ఫ్రెండ్స్. కాకపోతే ఏంటంటే మీకు ఇలా విడివిడిగా చెప్పడం వల్ల ఏమవుతుందంటే మీరు వాటిని 4 సార్లు తెలుసుకుంటే మీకు తదేకంగా మీకు అలవాటు అవుతుందని నేను ఇలా చెప్తున్నా ఫ్రెండ్స్. లేకపోతే మొత్తం కూడా సింపుల్గా మొత్తం చెప్పేసేవాడిని. అలా చెప్తే మీకు కొంతమందికి అర్థం కాదన్న ఉద్దేశంతో నేను ఇలా విడివిడిగా చెప్తుంది జరుగుతుంది. అంటే మీరు 4 సార్లు ఇది అర్థం చేసుకుంటారు, అప్పుడు మీకు మీ బ్రెయిన్లో బాగా ఫ్రీగా ఎక్కుద్దని ఇలా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, 7 వైర్స్ టైమర్లో మోటారు కెపాసిటర్ ఈ రెండు కామనే. మన 6 వైర్స్లో టైమర్ లాగానే ఇక్కడ కూడా టైమరు, తర్వాత సెలెక్టర్ స్విచ్, బజర్, ఇలా ఇవన్నీ జస్ట్ ఈ టైమర్ సెలెక్టర్ దగ్గరే వైరింగ్ అనేది చేంజ్ అవుద్ది. ఇవి వైర్లు మారుతాయి తప్ప వీటికి కూడా సేమ్ సప్లై అనేది వెళ్తుంది. అలాగే ఇక్కడ చూడండి, సెలెక్టర్ స్విచ్ లో ఇక్కడ నార్మల్ వాష్, స్ట్రాంగ్ వాష్ ప్లస్ డ్రైన్ ఇలా వచ్చినాయి. అంటే మనకి ఒక్కొక్కటి పెరుగుతూ ఉంటుంది అనమాట. మన 6 వైర్స్ లో చూడండి, వాష్ వచ్చింది, తర్వాత మనకి డ్రైన్, స్పిన్ వచ్చింది. ఇందులో ఏంటి, నార్మల్ వాష్, స్ట్రాంగ్ వాష్, డ్రైన్ ఇలా మనకు వచ్చింది అనమాట. ఇప్పుడు మనం బోర్డు మీద మనం 1 by 1 చూస్తే మీకు అలా చూసిన దానికన్నా ఇంకొంచెం క్లారిటీగా అర్థం అవుద్ది అనమాట. మనకు ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనం టైమర్ అనేది తీసుకున్నాం. ఫ్రెండ్స్. ఈ టైమర్లో నేను మీకు మొత్తం కూడా 2 ఛానల్స్ అనేవి ఉంటాయని చెప్పాను. అలాగే మనకి ఇప్పుడు 2 ఛానల్స్ మనం 2 ఛానల్స్గా తీసుకున్నాం. ఇలా మనకి సపోజ్ ఈ విధంగా వైర్లు వచ్చాయి అనుకోండి, ఇది మనకి టైమర్ అనమాట. 7 వైర్స్ టైమర్. ఈ టైమర్లో ఇలా మనకి 7 వైర్స్ ఇదిగోండి, ఇక్కడ 3 వచ్చాయి, ఇక్కడ 4 వచ్చాయి. అంటే ఒక ఛానల్ 3, ఒక ఛానల్ 4 అనమాట. ఇది వీటిని మనం 1, 2 ఛానల్స్ కింద మనం తీసుకున్నాం. అలాగే మనకి ఇక్కడ ఒక సెలెక్టర్ స్విచ్ అనేది తీసుకున్నాం. మనకి ఇది సెలెక్టర్ స్విచ్ అనమాట. ఈ సెలెక్టర్ స్విచ్లో మనకేంటంటే ఇలా పిన్స్ ఉంటాయి. అంటే గాడ్రేజ్, వీడియోకాన్, తర్వాత మనకి యూనివర్సల్ సెలెక్టర్ స్విచ్లు కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఇలా మనకు ఇప్పుడు ఈ రకంగా తీసుకున్నప్పుడు యూనివర్సల్ సెలెక్టర్ స్విచ్లు కూడా మనం ఎలా అయినా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. అది ఈ రకంగా సపోజ్ మనకి ఇలా 1, 2, 3, 4 పిన్స్, అంటే 4 పిన్లు ఉన్న ఒక టైమర్ని తీసుకున్నాం అనమాట. ఇది సెలెక్టర్ స్విచ్ని. ఇప్పుడు ఇది సెలెక్టర్ స్విచ్ అనమాట. మనం ఏంటంటే ఎక్కువ పిన్నులు ఉన్నా సరే దాన్ని కూడా మనం మల్టీపర్పస్ కింద వాడుకోవచ్చు అనమాట. మనం ఎక్కువ పిన్నులు ఉన్నదైనా మనం మల్టీపర్పస్ కింద వాడుకోవచ్చు. ఇది సెలెక్టర్ స్విచ్ టైమర్ తీసుకున్నాం. సేమ్ మనం అలాగే ఏం చేస్తాం, ఇక్కడ ఒక బజర్. ఈ బజర్కి 2 వైర్లు వస్తాయి అన్నమాట. ఈ 2 వైర్లకి మనకి ఫేస్ న్యూట్రల్ ఇస్తే అది బజర్ అనేది మోగడం జరుగుతుంది. అలాగే తర్వాత మనం నెక్స్ట్ ఒక మెయిన్ మోటార్ అనేది తీసుకున్నాం. ఈ మెయిన్ మోటార్కి మనకి మొత్తం 3 వైర్స్ లేదా 3 పిన్స్ వస్తాయి అనుకున్నాం. ఇందులో మనకేంటి, ఒకటి కామన్, ఒకటి రైట్, లెఫ్ట్, ఇలా మెయిన్ మోటార్కి వస్తుంది. అలాగే మనం ఇక్కడ ఒక కెపాసిటర్ని తీసుకున్నాం. ఇది కెపాసిటర్ అనమాట. ఈ మోటార్ని బట్టి మనకి వాష్ మోటార్ అనమాట. ఇది వాష్ మోటార్. మీరు సెమీ ఆటోమేటిక్ గురించి దీని గురించి అసలు పెద్దగా మనం ఇప్పుడు ఇలా చిన్నదే కాబట్టి దీని గురించి మనం ప్రాక్టీస్, మీరు ఆటోమేటిక్ టైమర్తో ఒక్కటే అర్థమైతే ఈ సెలెక్టర్ స్విచ్ అర్థమైపోతుంది ఫ్రెండ్స్. మామూలుగా మిగతాదంతా చాలా ఈజీ అనమాట. దీని గురించి పెద్ద ఇది మెయిన్ ఏంటంటే మనకి టాప్ లోడ్, ఫ్రంట్ లోడ్, వాటిల్లో మనకి ఎక్కువ ఇన్వర్టర్, నాన్ ఇన్వర్టర్, ఆ స్పేర్స్ అవన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాటికి ప్రాక్టికల్స్ కావాలి. ఇవే ఉంది ఫ్రెండ్స్, చాలా ఈజీ. అసలు ఇదివరకు మేము వీటిని అసలు మామూలుగా పెద్ద పట్టించుకుని చెప్పేవాళ్ళం కాదు. కానీ కొంతమందికి ఇబ్బంది అవుతుందని మన బ్రాంచ్లో మాత్రమే చెప్తున్నాను. మన ఇన్స్టిట్యూట్లోనే వేరే బ్రాంచ్లో అయితే వీటిని పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే ఇవన్నీ అవుట్డేటెడ్ అంటారు. కానీ పల్లెటూరులో వాటిలో ఇప్పుడు ఇవే ఉన్నాయి. అలానే సేల్స్ ఏమీ ఆగలేదు, సేల్స్ ఉన్నాయి, రన్ అవుతున్నాయి. అది ఇప్పుడు మనం ఇలా తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో ఫస్ట్ మనం చేయాల్సింది ఇదిగోండి, కెపాసిటర్ని మనం మోటారు
లెఫ్ట్కి రైట్కి కనెక్ట్ చేసేసాం. ఇది అయిపోయింది. ఇదేంటంటే మనకి మోటార్తో పాటు కెపాసిటర్ అనమాట. లెఫ్ట్ రైట్ కనెక్షన్ ఇచ్చేసేయాలి. ఇక్కడికి ఒక సెక్షన్ అయిపోయింది. తర్వాత మనం ఏం చేస్తాం, ఇదిగోండి మెయిన్స్ కార్డు తీసుకున్నాం. ఈ మెయిన్స్ కార్డు తీసుకుని దీనికి ఈ మెయిన్స్ కార్డు తీసుకుని దీంట్లో ఉన్న ఒక వైర్ని అంటే న్యూట్రల్ వైర్ని ఈ కామన్ కలిపేసేస్తాం. అలాగే ఇదే వైర్ నుంచి న్యూట్రల్ వైర్ని ఈ బజర్ కూడా మనం ఇక్కడ కూడా మనం బజర్ కూడా ఇచ్చేస్తాం అనమాట. ఈ బజర్ కూడా మనం ఈ కనెక్షన్ న్యూట్రల్ అనేది కామన్ చేసాం. ఇక మనం అయిపోయింది. అంటే మనం ఇక్కడ వాష్ మోటార్కి ఇచ్చాము, బజర్కి ఇచ్చాము. టైమర్కి వెళ్ళాల్సింది ఏంటి, ఫేస్ సప్లై వైర్లు, ఫేస్ వైర్ మాత్రమే వెళ్ళాలి. ఇది న్యూట్రల్ అనమాట. ఇప్పుడు ఈ వైరు ఫేస్ వైర్. ఈ ఫేస్ వైరు మనం టైమర్కి ఇచ్చుకోవాలి. మనకి ఈ వైర్కి ఈ పిన్కి ఎందుకు ఇవ్వాలి అనేదే మనకి ఇక్కడ ప్రశ్న. అనేది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ వరకు ఓకే, ఇది వాష్ మోటారు, దీనికి రెసిస్టెన్స్ కామన్ లెఫ్ట్ రైట్ ఉన్నాయి, ఓకే. ఈ ఫేస్ వైర్ ఎక్కడ ఇవ్వాలి అనేది ఇక ఇది పెద్ద ప్రశ్న. ఇక్కడే మనం తెలుసుకోవాలన్నమాట. అది దాని గురించే తెలుసుకోవడానికే మనకి ఇబ్బంది. ఇదేంటంటే ఇలా 2 ఛానల్స్ అంటే ఈ వైర్లు చెక్ చేసినప్పుడు మన ముందు వీడియోల్లో అసలు ఎలా చెక్ చేయాలి ఏంటి అనేది ఉన్నాయి. వాటిని నేను బల్బులు పెట్టి కూడా వాటిని చూపించాను. ఇప్పుడు ఈ ఫేస్ వైర్ దీనికి మనకేంటంటే మనం వచ్చిన వైర్లు అంటే మనకి కొన్ని 3 వైర్లు లాంగ్ వైర్లు వస్తాయి. ఆ లాంగ్ వైర్లు చూసుకుంటే మనం ఈజీగా ఇచ్చుకోవచ్చు. కానీ ర్యాట్ కటింగ్ అప్పుడు మాత్రం ఆ వైరింగ్ తెలిస్తేనే మనం తెలుసుకోవాలన్నమాట. అదే మనం ప్రాక్టికల్గా నేర్చుకోవాలనేది. ప్రాక్టికల్గా అక్కడే నేర్చుకోవాలి. అప్పుడే మనకు వచ్చింది. అది లేకపోతే మనకి కాస్త ఇబ్బందిగానే ఉంటుంది అనమాట. ఇలా ఫేస్ వైర్ అనేది దీనికి కనెక్ట్ చేసాం. ఇది 7 వైర్స్ టైమర్లో ఇలా ఈ వైర్కి సప్లై ఇస్తే ఇక్కడ ఏమవుతుందంటే చూడండి, మనం ఈ వైర్కి సప్లై ఇచ్చాం. ఈ వైర్కి సప్లై ఇస్తే ఏమవుతుంది, ఈ వైర్కి సప్లై ఇస్తే ఇదిగోండి ఈ వైర్ దీని పక్కన ఉన్న వైర్కి లోపల నుంచి రిటర్న్ అవుతుంది అనమాట. సప్లై ఇలా రిటర్న్ సప్లై అవుతుంది. ఈ వైర్ ఏమవుతుంది, సెలెక్టర్ స్విచ్కి వెళ్తుంది. ఈ వైరు సెలెక్టర్ స్విచ్కి అనేది వెళ్ళిద్ది అనమాట. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ వైర్ ఏమవుతుంది, బజర్ పాయింట్కి వెళ్ళిపోద్ది అనమాట. ఈ బజర్ పాయింట్కి వెళ్ళినప్పుడు ఇక్కడ లాస్ట్ 1 మినిట్లో ఉండగా మనకి ఈ బజర్ అనేది మోగడం జరుగుద్ది. అప్పుడు మనకి వాష్ కంప్లీట్ అయిపోయిందని తెలుసుద్ది అనమాట కస్టమర్కి. ఇప్పుడు ఇక్కడ ఇది రిటర్న్ అయిపోయింది, ఇక్కడికి సెలెక్టర్ స్విచ్కి వెళ్ళింది ఈ సప్లై. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ 2 వైర్లు లెఫ్ట్ రైట్ అనమాట. మోటార్ యొక్క లెఫ్ట్ రైట్. ఇది లెఫ్ట్ వైర్ అనమాట, ఇది రైట్ వైర్ అనమాట. మోటార్కి వెళ్ళే రైట్ వైర్, ఇది రైట్ వైర్ అనమాట. ఇది ఇప్పుడు ఇక్కడికి వెళ్ళింది. అయితే ఇక్కడ ఏంటి మనకి ఇక్కడ సరే ఇప్పుడు ఈ వైర్ ఫేస్ ఇక్కడికి వెళ్ళింది, లెఫ్ట్ రైట్ వాష్ మోటార్కి వెళ్ళినాయి. అలానే తిరుగుతుందా అంటే మనకి మోటార్కి అయితే సప్లై రాదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇదిగోండి ఇక్కడ ఒక వైర్ వెళ్ళింది, తర్వాత ఇక్కడ 2 వైర్లు ఉన్నాయి. ఇవేంటంటే ఈ 2 వైర్లు కూడా మనకి దీనికి సెలెక్టర్ స్విచ్ అనేది వెళ్ళాలి. వెళ్తేనే మనకి వర్క్ అనేది అవుతుంది. ఈ వైర్లు కూడా సెలెక్టర్ స్విచ్కి వెళ్తేనే వర్క్ అవుతుంది. ఇప్పుడేంటి ఇలా వెళ్ళినప్పుడు మనకి ఇక్కడ ఫేస్ అనేది ఇక్కడికి వచ్చింది అనమాట. ఈ ఫేస్ అనేది ఇక్కడికి వచ్చింది. వస్తే ఇక్కడ వాష్ సెలక్షన్ అనమాట. ఇదిగోండి నేను ఇక్కడ పెట్టే చూడండి, నార్మల్ వాష్, స్ట్రాంగ్ వాష్, డ్రైన్ అని పెట్టే కదా. ఇక్కడ ఉన్న పాయింట్లు ఏంటి, ఈ సెలెక్టర్ స్విచ్లో ఉన్న పాయింట్లు, ఇది 1వ పాయింట్, ఇది 2వ పాయింట్, ఇది 3వ పాయింట్, ఇది 4వ పాయింట్ అనమాట. ఇలా ఉంటుంది. అయితే ఇక్కడ 3వ పాయింట్ దగ్గర పిన్ లేదు కదా సార్, ఇక్కడ 3 అనేసారు అనుకుంటారు. దాని గురించి చెప్తానండి. ఇప్పుడు మనకి ఈ సప్లై అనేది మనం ఒక సెలక్షన్ చేసినప్పుడు ఈ పాయింట్కి వెళ్తేనే ఈ పాయింట్కి వెళ్ళగానే ఇదిగోండి ఇక్కడ నార్మల్ వాష్ పాయింట్ అనమాట. ఈ పాయింట్కి వెళ్తేనే మనకి ఆ నార్మల్ వాష్ పాయింట్లో వాష్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే మనం టైమర్ తిప్పినప్పుడు ఈ సెలెక్టర్ స్విచ్ ఈ పాయింట్లో పెట్టినప్పుడు నార్మల్ వాష్ అనేది అవడం జరుగుతుంది. అలాగే ఈ సెలెక్టర్ స్విచ్ ఈ పాయింట్లో పెట్టినప్పుడు మనకేంటి స్ట్రాంగ్ వాష్ ఉంది కదా, మనకి ఇక్కడ స్ట్రాంగ్ వాష్ అనేది అవడం జరుగుతుంది ఫ్రెండ్స్. అది ఇక్కడ ఈ 2 పాయింట్లు అలా స్ట్రాంగ్ వాష్ అనేది అవడం జరుగుతుంది అనమాట. అలాగే ఈ 3వ పాయింట్లు పెట్టినప్పుడు ఇది డ్రైన్ సెలెక్టర్ అనమాట. అంటే వాటర్ డ్రైన్ అవడానికి ఇక్కడ
మనకి ఇక్కడ ఈ పాయింట్లో పెట్టగానే ఆ లోపల థ్రెడ్ అనేది లాగుద్ది అనమాట. అంటే డ్రైన్ వాల్వ్ని పైకి పుల్ చేస్తుంది. ఇది పాయింట్. దీనికి ఏమి పిన్ ఏమి ఉండదన్నమాట. అంటే సప్లై ఏమీ ఉండదన్నమాట. అది ఈ థర్డ్ది. ఈ ఫోర్త్ది ఏంటి, స్పిన్కి ఇందులో పెట్టినప్పుడు స్పిన్ మోటార్కి అంటే స్పిన్ సెక్షన్కి సప్లై అనేది పంపిస్తుంది అనమాట. ఇది తర్వాత చెప్తా ఫ్రెండ్స్ మీకు ఈ స్పిన్ది ఎలా అనేది. ఇది మనం ఏంటంటే 8 వైర్స్ది కూడా చెప్పేశాక మీకు ఈ స్పిన్ ఎలా అనేది మీకు అప్పుడు ఇక్కడ ఈ సెక్షన్ అంటే ఈ సెలెక్టర్ స్విచ్ నుంచి డ్రైన్, తర్వాత మనకి స్పిన్కి సప్లై ఎలా వెళ్తుంది, స్పిన్ మోటార్ అది పోతే మనం ఏం చేయాలి, తర్వాత మనకి అవి దానికి ఏంటి అనేది తర్వాత చూద్దాం. అది ఇంతవరకు మనం ఇది ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఇక్కడ ఇలా ఇస్తే మనం ఇప్పుడు ఏ సెలెక్టర్ స్విచ్లో ఏ పాయింట్కి వెళ్తే ఆ పాయింట్ వాష్ అనేది అవ్వడం జరుగుద్ది. థర్డ్ పాయింట్లో పెడితే ఇక్కడ డ్రైన్ అనమాట. ఇది డ్రైన్ అంటే ఇక్కడ ఇది పెడితే డ్రైన్ ఓపెన్ చేస్తుంది అనమాట. అది దీనికి ఏంటి సప్లై ఏం పని లేదు. ఆ థ్రెడ్ అనేది లాగుద్ది అనమాట. డ్రైన్ వాల్వ్ అనేది పైకి పుల్ చేస్తుంది, వాటర్ అనేది బయటకు వెళ్ళిపోద్ది. ఇది జరిగే ఫంక్షన్ ఫ్రెండ్స్. మనకి ఇంకా ఇప్పుడు 7 వైర్స్లో ఇలా జరుగుద్ది. తర్వాత 8 వైర్స్లో ఇంకో పాయింట్ పెరుగుద్ది, అది కూడా చెప్తాను. మనం అది కూడా చెప్పేసుకుంటే మనకి ఇక్కడ వరకు సెమీలో ఏ మోడల్స్ వచ్చినా మనం ఇంక ఇంతే ఫ్రెండ్స్, అంతకన్నా ఏముండదు. ఇవే లాస్ట్ అనమాట. మీరు ఈజీగా చేయగలుగుతారు సెమీలో ఏ మోడల్ వచ్చినా. కాకపోతే ఏంటంటే దీనికి ఇది అంతా థియరీ. ప్రాక్టికల్గా మీరు చేస్తే మీకు మీ చేతితో చేస్తేనే మీకు అర్థం అవుతుంది. దానికి కొంచెం ప్రాక్టీస్ ఉండాలని చెప్తున్నాను. అది తర్వాత మనం 8 వైర్స్ చూసి ఆ తర్వాత మనం స్పిన్ టబ్ కూడా ఎలా వర్క్ అవుతుందో చూద్దాం ఫ్రెండ్స్. తర్వాత అందరికీ ఒక విన్నపం ఫ్రెండ్స్, నేను ముందు వీడియోలో పీసీబీ రిపేరు ఆన్లైన్ ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేస్తానని చెప్పాను. కానీ కొన్ని కారణాల వల్ల అదైతే పోస్ట్ పోన్ అయిపోయింది ఫ్రెండ్స్. అంటే మనకి కొద్దిగా ఇక్కడ అందరూ అంటే మన బ్రాంచ్లో డిజిటల్ బోర్డ్స్ అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. అయితే మనకేంటంటే 9 బ్రాంచుల్లో 5 బ్రాంచులకి పెట్టారు. మిగతా 4 బ్రాంచులకి వీళ్ళు డిజిటల్ బోర్డ్స్ పెట్టలేదు. అయితే అవి మళ్ళీ నెక్స్ట్ రౌండ్లో పెడతామని చెప్పారు. అయితే అది ఇంచుమించుగా ఈ దీవాళీకో దీవాళీ టైంలో అలా పెడతారని అనుకుంటున్నాను. అప్పుడెప్పుడో పెడతారంట ఈ మంత్ వరకు. అయితే ఆ పీసీబీ ట్రైనింగ్ అయితే ప్రజెంట్ పోస్ట్ పోన్ అయిపోయింది ఫ్రెండ్స్. అదైతే లేట్ అవుతుంది. అది నేను అంటే వాళ్ళు పెట్టేస్తారులే ఆ డిజిటల్. అంటే మీకు బోర్డు మీద చెప్పే కన్నా నేను ఆ డిజిటల్ బోర్డు మీద చెప్తే మీకు బాగా క్లారిటీగా అర్థం అవుద్ది అని అనుకున్నాను. ఇప్పుడు ఇలా దీని మీద చెప్తే మీకు అర్థం అవుతుంది, కానీ ప్లస్ ఏంటంటే నాకు కూడా కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. అంటే ఆ స్క్రీన్లో నేను మీకు చెప్పే సబ్జెక్ట్ అంతా నేను డిజైన్ చేసి పెట్టాలి, బోర్డు మీద చెప్పాలి. ఆ బోర్డు ఉంటే నాకు కొద్దిగా ఈజీ అవుతుంది. ప్లస్ మీకు కూడా ఏంటంటే ఆ కలర్స్ అవన్నీ అర్థం అవ్వాలి. దీనికి లాగా చెప్తే అది అంత ఈజీగా అర్థం కాదు. కాబట్టి మీకు అందులో కలర్ కోడ్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి వాటిని కొద్దిగా బ్రీఫ్గా చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు ట్రైనింగ్ దాని ట్రైనింగ్ అవ్వాలి. ఇంక ఇది కూడా ఎందుకంటే పీసీబీ అంటే అది చాలా కొద్దిగా క్రూషియల్, క్రిటికల్ కూడా. జాగ్రత్తగా అది నేర్చుకుని ఉండాలి. ప్లస్ థియరీ ప్రాక్టికల్ చాలా ఫుల్గా ఉంటేనే వస్తుంది ఫ్రెండ్స్ మామూలు పీసీబీ ట్రైనింగ్. అందుకే కొన్ని చిన్న వల్ల ట్రై చేస్తారు. కొద్ది నాలెడ్జ్ ఉన్న వాళ్ళ కోసమని నేను అందిద్దాం అనుకున్నాను. మీ త్వరలో అయితే అది అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.